ప్రభుత్వ పాఠశాలలంటే విముఖత చూపుతున్న ఈ రోజుల్లో అదే ప్రభుత్వ బడుల వైపు విద్యార్థులు తల్లిదండ్రులు మళ్లీ ఆకర్షితులవుతున్నారు. నాణ్యమైన విద్య, డిజిటల్ సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోంది. దీనికి నిదర్శనంగా మంచిర్యాల జిల్లా విద్యార్థుల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిర్దేశించిన లక్ష్యంలో 95% పైగా నమోదు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు మంచిర్యాల ఈ ఘనతను ఎలా సాధించింది? ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదరణ అపూర్వంగా పెరుగుతోంది. 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలో 43,072 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 47,379 మంది నమోదు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం 45,350 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడంతో లక్ష్యంలో 95.72% సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 2,278 మంది అదనపు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా రాజన్న సిరిసిల్ల 2వ స్థానంలో, జగిత్యాల జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలలు గత సంవత్సరం కంటే 10% పైగా అదనపు నమోదును సాధించడం విశేషం. అందరికీ నమస్కారం. మన జిల్లాలో ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ అనేది ప్రభుత్వ పాఠశాలలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలలో 711 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ 711 ప్రభుత్వ పాఠశాలకు గాను లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంటు 43,071 నమోదైనది. దానిపైన 10% ఈసారి అదనంగా ఈ సంవత్సరానికి, ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంటే 26-27 సంవత్సరానికి 47,379 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పటికి మనం 45,387 అడ్మిషన్స్ చేశాం. అంటే 95%, 96% అచీవ్ చేశాం. ఇది రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమస్థానంలో ఉన్నది. ఇది ఎన్రోల్మెంట్ అడ్మిషన్ చేయటం దాంట్లో. అదేవిధంగా మన దగ్గర జనరల్గా అంటే 2,315 ఎక్సెస్ లాస్ట్ ఇయర్ కంటే అంటే 43,072 ఉన్న దానికి అదనంగా మనం 2,315 అదనంగా చేసాం. మన టార్గెట్ను రీచ్ అయ్యాము. ఇంకా 10% చేసే దాంట్లో -1,992 బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరలో మనం రీచ్ అవుతాం. ఇప్పటికి మన దగ్గర సుమారుగా 11 మండలాల్లో 95% కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ అయింది. మండలాల వారీగా మందమర్రి, జైపూర్ మండలాలు 100% లక్ష్యాన్ని చేరుకోగా హాజీపూర్, నస్పూర్, భీమారం, నెన్నెల్ మండలాలు కూడా అత్యుత్తమ ప్రగతి నమోదు చేశాయి. మొత్తం 18 మండలాల్లో 10 మండలాలు 96 నుంచి 100% వరకు లక్ష్యాన్ని చేరుకోవడం జిల్లాకు మరో ప్రత్యేకంగా నిలిచింది. జూలై 23 నాటి యూడేస్ గణాంకాల ప్రకారం 3,352 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసం పెరిగిందనే సంకేతంగా అధికారులు భావిస్తున్నారు. పీజీఐ ర్యాంకింగ్లో మనం మంచిర్యాలకు 2వ స్థానం రావడం మనం అందరం చూసాం. ఇది చాలా ఆనందదాయకరమైనటువంటి విషయం. ఇది ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతుల కల్పన జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైనటువంటి ఆట స్థలాలు కానీ, మంచి ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా బోధన కానీ, తర్వాత సాంకేతిక విద్య ఎప్పటికప్పుడు టీచర్లకు శిక్షణలు ఇస్తూ టీచర్లందరినీ కూడా సాంకేతిక విద్యకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా అనేక ట్రైనింగ్లు ఇస్తూ టీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ విద్యాబోధనను మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఫలితంగా పాఠశాలలో ఎంతో గత సంవత్సరం మా పాఠశాలలో 241 మంది ఉండేవాళ్ళు. ఈరోజు మా పాఠశాలలో దాదాపుగా 270 పైచీలకు విద్యార్థులు మొత్తం ఉండడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం అనేది బాగా పెరిగింది. నమస్కారం అండి, నా పేరు వరలక్ష్మి. నేను గర్మిల్లా హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ని. నేను పిల్లలకి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్ మా స్కూల్లో అవైలబుల్ ఉన్న అన్నీ కూడా దాదాపు ఆడిపిస్తాను. అలాగే ఈ మధ్యలో మేము లాంగ్ జంప్ పిట్ కూడా వేసుకున్నాము. కానీ వర్షం వల్ల అంతా నిండిపోయింది, కొంచెం అది ఇబ్బందిగానే ఉంది. మా గ్రౌండ్ కూడా మాకు సఫిషియెంట్గానే ఉంది. సో పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. గేమ్స్ పీరియడ్ అనగానే
ఏ టీచర్ దగ్గరికి వెళ్ళరు కానీ నా దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్స్, ల్యాప్టాప్లు, ట్యాబ్లతో డిజిటల్ విద్య అందించడం ఈ మార్పుకు దోహదపడిందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 82 పాఠశాలల్లో కంప్యూటర్ బోధకులకు నియమించడంతో పాటు 8 అకాడమిక్ పర్యవేక్షణ బృందాల ద్వారా విద్యా ప్రమాణాలను నిరంతరం పరీక్షిస్తున్నారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ విద్యకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. As a part of the state grading, we are very happy that our district received second place in performance grading index conducted by the central government, and this achievement, outstanding achievement, is the result of the collective efforts of our district education officer, district collector, all the headmasters, teachers, students, parents and everyone, and this has increased a burden on us. We will try our level best to improve more the standards of the learning outcomes of the children and developing the infrastructure of our schools, and also we will try our level best to stand next in the first place in the state of Telangana. Thank you. ప్రభుత్వ పాఠశాలలో చదువు పూర్తి చేసిన విద్యార్థులను తదుపరి ప్రభుత్వ విద్యాసంస్థలోనే చేర్పించడం, బాలికలను కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తరచూ సమీక్షలు నిర్వహించడం, ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారి విద్యార్థుల బదిలీలను వేగంగా ఆమోదించడం వంటి చర్యల ఫలితంగానే ఈ విజయాన్ని సాధించామని జిల్లా అధికారులు వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం బోధన సాగుతుండటంతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలు ప్రభుత్వ బడుల వైపు పరుగులు తీస్తున్నారు. My name is Durga. I am studying 6th EM. మా హై స్కూల్లో నన్ను చాలా బాగా చూసుకుంటారు. టీచర్స్ అండ్ సార్స్ ఇంకా చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ ఇంకా మంచిగా ఉంటుంది. మా టీచర్స్ అందరూ గేమ్స్ ఇంకా ఆడిపిస్తారు. మా పీటీ టీచర్ చాలా బాగా ఆడిపిస్తుంది. డ్రాయింగ్ సార్ చాలా బాగా డ్రాయింగ్స్ వేపిస్తారు. ఇంకా తెలుగు పద్యాలు ఇంకా చాలా బాగా చెప్తారు. టీచర్స్ అండ్ సార్స్ ఇంకా చాలా బాగా చూసుకుంటారు. లంచ్ ఇంకా మంచిగా ఉంటుంది. కర్రీ అండ్ అన్నం ఇంకా మంచిగా ఉంటుంది. స్కూల్లో మారుతున్న వాతావరణం, అందుతున్న నాణ్యమైన విద్యపై విద్యార్థులు సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. డిజిటల్ క్లాసులు చెబుతుండటం వల్ల సబ్జెక్టులు సులభంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు తమ చదువుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఈశ్వర్, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. GHI స్కూల్లో నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, నాకు చాలా భయం వేసింది. ఇంకా అందరూ నాకు ఎవరెవరు తెలియదు, పేర్లు కూడా తెలియదు. నాకు వచ్చిన తర్వాత కొన్ని నెలలైనాక నాకు అందరి పేర్లు తెలిసినాయి. వాళ్ళు చాలా బాగా చెప్తారు, ఇంకా చాలా బాగా రాపిస్తారు, చదివిస్తారు, ఇంకా ఆడిపిస్తారు కూడా. టీచర్ గేమ్స్ ఆడిపిస్తుంది, ఖోఖో, కబడ్డీ, ఇంకా వాలీబాల్, షటిల్. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, డిజిటల్ విద్య, నాణ్యమైన బోధనతో పాటు అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు మంచిర్యాల జిల్లాను విద్యార్థుల నమోదు లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే అగ్రస్థానంగా నిలిపాయి. ఇదే ఊపుతో 100% లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా యంత్రాంగం కృషి కొనసాగిస్తోంది. మిగతా జిల్లాలకు కూడా మంచిర్యాల ఒక రోల్ మోడల్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.